ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయం ఇచ్చిన దేవునికి, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారండి? మీ అందరూ కూడా బాగున్నారని ప్రతిదినం మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మరి మరొక పునరుద్ధానంలో మీ అందరిని కలుసుకోవడానికి ఈ ఆదివారం రోజున మళ్ళీ మీ అందరితో కూడా దేవుని యొక్క మాటలు పంచుకోండి. దేవుడు ఇచ్చిన కృపను కొరకు నేను ఎంతగానో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా మన దేవుని సన్నిధిలో ఈ మాటలు మీరు అందరూ కూడా వినండి. అలాగే మీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు బలపరచాలని, దేవుని రాజ్యం కొరకు మనము అలాగే మనందరము కూడా దేవుని సన్నిధిలో ఆయన రాకడ కొరకు ఎత్తబడాలని మా యొక్క ఆశ. ఏమండి, ఒక క్రైస్తవుడి యొక్క నిరీక్షణ అంత ఇదే కదా. మనం ఎంతగానో దేవుని సన్నిధిలో ఎదిగి దేవునిలో చేర్చబడి దేవునితో కూడా నిత్యము ఏమండి సహవాసం చేయాలని ప్రభువు మనకు అనేకమైన విషయాలను నేర్పుతూ వస్తున్నారు కదండి. ఇదిగో ప్రతి దినము ఆయనలో మనం ఉండాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో కూడా నిత్యము మనము ఏమండి సంభాషిస్తూ ఉండాలి. అప్పుడు మనము నిజమైన క్రీస్తులో వెంబడించిన వారు అవుతాము. నిజమైన క్రీస్తుని మనము ధరించి ఆయన యొక్క పరిశుద్ధమైన లేఖనాలను, ఆయన యొక్క పరిశుద్ధమైన మాటలను, ఆయన యొక్క ప్రణాళికను మనము నెరవేర్చిన వారు అవుతాము. కనుక ఈరోజు కొన్ని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, కొత్త నిబంధన గ్రంథము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో మరి యొక్క పునరుద్ధానపు దినములో మేమందరం కూడా కలిసి నీ సన్నిధిలో ఆరాధించే కృపను, భాగ్యతను మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఈ సమయంలో ప్రభువా, మీరు మాతో మాట్లాడిన ఉండగా నువ్వేం మాట్లాడబోతున్నావో మాకైతే తెలియదు. కనుక నిలవబడి నన్ను మరుగుపరచండి. ఇదిగో నాయన తండ్రి, వింటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మా అందరితో కూడా మీరే మాట్లాడమని, వినగల చెవులు, గ్రహింపగల మనసు మా అందరికీ మీరు దయచేయమని ప్రభా. అయ్యా, నిజముగా నీ బిడ్డలుగా మేము మార్చబడాలంటే ప్రభా ఏమి కావాలో, ఏమి లక్షణాలు మాలో ఉండాలి మీరే మాకు నేర్పించమని తండ్రి నీ నామానికి స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న లేఖన భాగంలో కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి అని రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణై తిరిగి ఆరోహణమైనాక పేతుల్ని, మరి అక్కడ ఉన్న 120 మందిని కూడా దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎప్పుడైతే అభిషేకించారో ఆ తర్వాత ఎవరిని సంఘముగా కూడుకోవడం మొదలుపెట్టారు. ఇది పేతురు మొట్టమొదటి చేస్తున్న తన ప్రసంగం. చేస్తున్న ప్రసంగం. అయితే ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి అని ఉంది. చేర్చబడిరి అనే మాటను ప్రత్యేకంగా మనం ఈరోజు ధ్యానం చేయాలి. 3,000 మంది ఎక్కడ చేర్చబడ్డారు అంటే క్రీస్తులో కూడా చేర్చబడ్డారు, క్రీస్తు సంఘములో కూడా చేర్చబడ్డారు. ఎవరైతే ఇదిగో క్రీస్తును వెంబడిస్తున్నారో 12 మంది అపోస్తులు, అలాగే మిగిలిన సభ్యులు 120 మందితో కూడా ఈ 3,000 మంది చేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వెంబడిస్తున్న మనము కూడా ఇట్టి సంఘములో ఉన్నామా లేదా, క్రీస్తులో మనం చేర్చబడ్డామా లేదా మనల్ని మనము పరిశీలించుకోవాలి. మనము ప్రతిదినము ఆత్మీయంగా ఎదుగుతున్నామా లేదా, ఆత్మీయంగా దేవుని యొక్క వాక్య ప్రామాణికంగా మన జీవితం ఉందో లేదా, ఎప్పటికప్పుడు వాక్యంతో మనం సరిపోల్చుకుంటూ మన జీవితాన్ని పరిశీలించుకోవాల్సిన వారమే ఉన్నాం. ఇదిగో దేవుని మాటలు వింటున్న మనము ప్రియులారా, దేవుని యొక్క పూర్తి ప్రణాళికను మనం నెరవేరుస్తున్నామా లేదా అన్న విషయాలు కూడా మనం ప్రతిదినము ఆలోచించవలసిన వారు విన్నాం. ఇక్కడ 3,000 మంది ఆ దినమున ఇదిగో క్రీస్తు సంఘములో చేర్చబడ్డారు, క్రీస్తులోకి చేర్చబడ్డారు. ఏమండి, మనుషుల గుంపులోకి వీళ్ళు చేర్చబడలేదు. ఎవరైతే ప్రత్యేకించబడ్డారో, ఎవరైతే ఇదిగో దేవుని కొరకు వారి యొక్క జీవితాలను ఇదిగో పణంగా పెట్టి, వారి యొక్క ప్రాణాలని పణంగా పెట్టి దేవుని కొరకు తాము ప్రత్యేకపరుచుకున్నారో అట్టి సంఘములో ఈ 3,000 మంది కూడా చేర్చబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే వీరు చేర్చబడటానికి ముందు కొన్ని కార్యాలు వీరు చేశారు.
వీరి కార్యాలు కొన్ని చేశారు. ఈరోజు కూడా ఇదిగో ఏదో వేషధారణగా మన ప్రభువుని వెంబడించడం కాదు, కానీ ఇదిగో అలవాటుగా ఆచారంగా ఈరోజు అనేకులు క్రీస్తుని వెంబడించేవారుగా ఉన్నారు. ఏమండి, నేను కొన్ని ఉపమానాలు చెప్తా చూడండి. ఈ రోజుల్లో కొంతమంది సెలబ్రిటీస్ని వెంబడించే ఉన్నారు జనాలు, కొంతమంది మనుషుల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, కొంతమంది శాస్త్రవేత్తలను ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమంటే సేవకులను మాత్రమే ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే మనము క్రీస్తుని మాత్రమే వెంబడించాలి, క్రీస్తుని మాత్రమే మనం పోలికగా నడుచుకోవాలని వాక్యం ప్రామాణికంగా చెప్తా ఉంది. అయితే ఇట్టి క్రీస్తులో మనం నిజముగా చేర్చబడాలంటే మనము చేయవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. మనము చేయవలసిన విషయాలు కొన్నిటిని ఏమండి అక్కడ మనం ఉన్నట్లుగా చూస్తాను. చూడండి, ఆ పైన 38వ వచనం మనం చదివినట్లయితే, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని మనం 3 విషయాలను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా ఏ విషయం అంటే మీరు మారు మనస్సు పొందండి అని పేతురు గారు మొట్టమొదటిగా ప్రసంగిస్తా ఉన్నారు. మనం చాలాసార్లు విన్నాం కదా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన యొక్క సువార్త జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు తను పలికిన మొట్టమొదటి మాట ఏంటి అంటే, ఇదిగో పరలోక రాజ్యము సమీపించినది కనుక మీరందరూ మారు మనసు పొందమని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చారు. ఇక్కడ పేతురు గారు కూడా మరొకసారి ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రోజు కూడా దేవుడు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటి అంటే, మీరు మారు మనస్సు పొందుడి అని. చాలామంది ఈ రోజుల్లో అనేక క్రైస్తవ సంఘాల్లో చాలామంది చెప్పే మాట ఏంటంటే, మీరు బాప్తీసం తీసుకోండి, దేవుని రక్షణ పొందని అని అనేక చోట్ల వింటా ఉన్నాం మనం. అయితే బాప్తీసానికి ముందు, రక్షణ పొందటానికి ముందు మనం ఏం పొందాలి అంటే మారు మనస్సు పొందాలి అంట. మారు మనస్సు పొందడం అంటే ఏంటి అంటే, ఇప్పుడున్న మనస్సు, ఇంతకు ముందు మనం జీవించిన ఆ యొక్క ఆలోచనలు ఇక ముందు మనకు ఉండకూడదు. ఏమండి, ఏదైనా మనం ఒకసారి ఒక ప్రయాణమే ఒక ఊరు వెళ్ళాలని మనం ఆలోచించాం. అయితే మనం టికెట్ రిజర్వేషన్ చేసుకున్నామో లేకపోతే ట్రైన్కు టికెట్ బుక్ చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ ఏదైనా పరిస్థితి వచ్చి మనము ఆ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుంటాం కొన్నిసార్లు. ఎందుకంటే మనం మనస్సు మార్చుకుంటాం, దానికి కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఇది వెళ్ళేది ఏమండి అక్కడ కొన్ని పరిస్థితుల వల్ల కావచ్చు, వెళ్ళలేకపోయిన స్థితి వల్ల కావచ్చు, కానీ మన మనస్సుని మార్చుకుంటాం. అలాగ చెప్పమంటారా, ఇంతకుముందు మనం ప్రయాణం చేయాలనుకున్నాము కానీ ఇప్పుడు ప్రయాణం చేయకూడదని మన మనస్సును మనం మార్చుకున్నాం. ఇక్కడ కూడా మారు మనస్సు అంటే ఏంటి అంటే, ఇంతకుముందు మనము పాపంలో జీవించాం, ఇప్పుడు ఇక పాపంలో జీవించకూడదు. ఇంతకుముందు మనం అబద్ధం ఆడాము, ఇప్పుడు అబద్ధం ఆడకూడదు. ఇంతకుముందు దొంగతనాలు చేసాం, ఇప్పుడు మనం చేయకూడదు. ఇంతకుముందు మనం వ్యభిచార తలంపులతో ఉన్నాము, ఇప్పుడు ఆ తలంపులు మనలోకి రాకూడదు. ఇట్టి అనుభవం నిజమైన మారు మనస్సు అనుభవం. చాలా మంది ఈరోజు ఇట్టి మారు మనస్సు అనే అనుభవం లేకుండా ఇదిగో క్రీస్తుని వెంబడించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదిగో బాప్తిస్మం తీసుకున్నారు, ప్రభు బలలో చేపెడతారు, వాక్యాలు వింటూ ఉంటారు, ఇదిగో అనేకమైన మీటింగులకి వెళ్తూ ఉంటారు, ఫేస్బుక్లో యూట్యూబ్లో అనేకమైన వర్తమానాలు వింటూ ఉంటారు. కానీ నిజమైన మారు మనస్సు అనే అనుభవం ఈరోజు చాలా మందిలో ఏమండి కొదువుగా కనబడతా ఉంది. అందుకే ప్రభు మరలా ఏం చెప్తున్నారంటే, మీరు మారు మనస్సు పొందమని చెప్తున్నాడు. ఎందుకో తెలుసా, ఇదిగో మారు మనస్సు లేని అనుభవం ఏమండి వ్యక్తిగత ప్రతి జీవితము కూడా దేవునిలో క్రీస్తులో వెంబడిస్తున్న వారి యొక్క ప్రతి జీవితం కూడా ఒకనాడు వ్యర్థముగా మార్చబడుతుంది. మారు మనసు లేని అనుభవం ఏమండి ఉప్పు లేని కూర లాంటిది. మారు మనసు లేని బాప్తిస్మము ఇదిగో ఉప్పు లేని కూర లాంటిది. అందుకే దేవుడు అంటాడు, మీరు ఈ లోకమునకు ఇదిగో ఉప్పు అయి ఉన్నారు, మీ మాటలు ఉప్పుగా ఉండాలని దేవుడు అనేక సార్లు మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. గల కారణం అంటే మారు మనస్సు మనలో ఉండాలి. మారు మనసు లేకపోతే మనం ఎన్ని క్రియలు చేసినా కూడా అవన్నీ ఒకరోజు వ్యర్థంగా ఎంచబడతాయి. ఇదిగో దేవుడు అంటాడు కదా ఒక మాట, ఇదిగో మీరు ఒకరు బాప్తిస్మం పొంది రక్షణ పొంది మరలా తిరిగి పడిపోతే అటు వాడు మారు మనసు పొందుట అసాధ్యం అని దేవుడు తన వాక్యంలో సెలవిచ్చాడు. ఎందుకనో తెలుసా, ఇదిగో మరలా తిరిగి మారు మనసు పొందాలంటే, ఇదిగో ఒకసారి రక్షణ పొందినాక మరలా తిరిగి మారు మనసు పొందాలంటే అది చాలా అసాధ్యము. అసాధ్యం అనగా అది కాని పని అని అర్థం. కనుక ఈ రోజుల్లో నీవు నీ మారు మనసును పోగొట్టుకోవద్దు, నీ మనసును జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇదిగో నువ్వేమి ఆలోచిస్తున్నావో, ఏమి తలంచుతున్నావో, ఇదిగో నువ్వేదైతే కార్యాలు దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తా ఉన్నావో, ఇదిగో అట్టి మనసును మనము మార్చుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఇంతకు ముందు నీవు వ్యక్తిగత జీవితం ఇంతకుముందు ఎలాగైనా ఉండవచ్చు, కానీ క్రీస్తుని వెంబడించేటప్పుడు మనలో ఏ మనసు ఉండాలంటే, ఇదిగో క్రీస్తుకు కలిగిన మనస్సు ఉండాలి, క్రీస్తుకు కలిగిన మనస్సు ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అలాగే బైబిల్ ఇంకొక చాటు ఏం చెప్తున్నా అంటే, ఇదిగో మీరు మీ సొంత కార్యములు మాత్రమే కాకుండా ఇతరుల కార్యములు కూడా మీరు ఆసక్తి కలిగి ఉండండి, ఇట్టి మనస్సు క్రీస్తుకు కలిగిన మనస్సు అని.
ఇది ఎందుకు ప్రభువు చెప్పారంటే ఈ రోజుల్లో మనం విశ్వాసులుగా దేవుని వెంబడిస్తా ఉన్నాం. ఇదిగో మన తోటి విశ్వాసులు అనేకులు మనలో కూడా ఉన్నారు. ఇదిగో ఇతరుల కార్యములకుండా ఆసక్తి కలిగి ఉన్నామంటే దానికి అర్థం ఏంటి అంటే ఇది వారు చేసే పనులు మనం చేపెట్టమని కాదు. ఇదిగో వారి యొక్క వ్యక్తిగత జీవితం, వారి యొక్క ప్రార్థనా జీవితంలో మన తరపు నుంచి ఏదైనా మనము సహాయం చేయగలమా, మన తరపు నుంచి ఏదైనా మేలైనది వారికి చేయగలమా, ఇదిగో మన తరపు నుంచి ఆ యొక్క అటు వ్యక్తిని ఇదిగో మరలా త్రోవ తప్పిపోకుండా మనం ఎలాగైనా దేవునిలోకి తీసుకుని రాగలుగుతామా? ఇట్టి మనసు ఎవరి మనసు అంటే క్రీస్తుకు కలిగిన మనసు. నువ్వు నిజంగా క్రీస్తుని వెంబడిస్తే నీవు నీ పొరుగు వారిని ఎంతగానో ప్రేమిస్తావు, నీ ఇరుగు పొరుగు వారిని ఎంతగానో నువ్వు ప్రేమిస్తావు. అందుకే దేవుడు అన్నట్టు కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు అనేక పర్యాయాలు చెప్తా ఉన్నాడు. ఇదిగో ప్రేమ ఎంతో శ్రేష్టమైనది, ప్రేమ ఎంతగానో విలువైనది. ఇదిగో ప్రేమ లేకపోతే మనలో నిజమైన మారు మనసు రాదు. ఇతరులను నువ్వు ప్రేమించడం, అందుకే ప్రభావం కదా, ఇదిగో ఒక సహోదరుని వాడు ప్రేమించినట్లా దేవుని ఎలాగ ప్రేమిస్తాడు కదా. సహోదరుని మనం ప్రేమించలేకపోతే, సహోదరుని మనం క్షమించలేకపోతే మనం ఇతరులను ఎలాగో మనం ప్రేమించగలుగుతాం? అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి మనం ఎలాగో ప్రేమించగలుగుతాం? ఈ రోజుల్లో నిజమైన మారు మనసు అనుభవం లేకుండా ఈరోజు చాలా మంది ఇదిగో భక్తి చేస్తున్న వారు కూడా, ఇదిగో అనేక సంవత్సరాల నుంచి దేవుళ్ళలో జీవిస్తున్న వారు కూడా మారు మనసు అనుభవం లేని వారుగా ఉంటున్నారు. ప్రియులారా, మీరు గమనించారా? ఈ దేవుడు ఎందుకు అన్నిసార్లు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని చెప్తున్నాడు తెలుసా? ఇదిగో ఇట్టి మారు మనసే మనని నూతనంగా మరలా తిరిగి క్రీస్తులో జన్మించేదిగా చేస్తుంది. ఏమండి, ఇదిగో ఒకడు నూతనంగా జన్మించాలంటే, ఒకడు మరలా క్రీస్తులో జన్మించాలంటే వారికి ఏం కావాలంటే నూతనమైన మనసు కావాలి. నూతనమైన మనసు, అదే మారు మనసు అనుభవం. ఇంతకుముందు నీవు పాపం చేసినప్పుడు నీ మనసు నిన్ను గద్దించకపోవచ్చు, ఇంతకుముందు నువ్వు అబద్ధం ఆడుతున్నప్పుడు నీ మనసు నిన్ను గద్దించకపోవచ్చు. కానీ ఇదిగో మారు మనసుకు ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ నీలో పాపపు తలంపులు వస్తే నీ మనసు నిన్ను గద్దిస్తూ ఉంటది. ఇదిగో ఇది చాలా తప్పు అని పరిశుద్ధాత్మ దేవుడు నీ మనసులో ఉండి నీలో ఉండి నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. కనుకనే మారు మనసు అనుభవం అనేది ఒక వ్యక్తికి చాలా అవసరమైనది. అందులో క్రైస్తవులుగా క్రీస్తుని వెంబడించాలంటే, క్రీస్తులో కూడా మనం చేర్చబడాలంటే ఇదిగో మారు మనసు పొందడం చాలా ప్రాముఖ్యమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత రెండవ మాట మనం చదివినట్లయితే, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అని వాక్య గ్రంథం సెలవిస్తుంది. అవునా? మొదటిగా మారు మనసు పొందాలి. రెండవదిగా పాప క్షమాపణ నిమిత్తము మనము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం తీసుకోవాలి. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. దేని నిమిత్తం మనం బాప్తిస్మం తీసుకుంటున్నాం? దేని నిమిత్తం మనం బాప్తిస్మం తీసుకుంటున్నాము? దేవుడు చదివించే మాట ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిస్మం తీసుకోమని. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఇది ఒక చులకనగా తీసేసుకున్నారు. ఇది కూడా చాలా ఈజీగా తీసేసుకుంటున్నారు చాలా మంది. దేవుడు మన పాపాలను క్షమించడనే మాట ప్రభు మనతో చెప్పాలి. ఇదిగో మన దేవుని ఎదుట మన మోకాల్లోని, ప్రభా ఇంతకుముందు నేను చేసిన ప్రతి తప్పులను దోషాలను క్షమించి నాలో మీరు మారు మనసు కలగజేసినందుకు నీకు స్తోత్రాలని చెప్పి మన ప్రతి పాపాన్ని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టమని చెప్పాడు. ఇదిగో మనం పాపాలని ఒకటి కప్పుకోకూడదు, రెండు దేవుని దగ్గర ఒప్పుకోవాలి, మూడవదిగా విడిచిపెట్టాలి. అవునా? పాపాన్ని విడిచిపెట్టడమే మారు మనసు యొక్క లక్షణం. ఇది మీరు గమనించండి. పాపాన్ని విడిచిపెట్టడమే మారు మనసు యొక్క లక్షణం. పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత, దేవుని దగ్గర ఒప్పుకున్న తర్వాత, దాని నిమిత్తమే, పాప క్షమాపణ నిమిత్తమే మనం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకోవాలి. కానీ ఈ రోజుల్లో చాలా మంది వివాహాల కోసం బాప్తిస్మం తీసుకోవాలన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వివాహ నిమిత్తమే బాప్తిస్మం తీసుకుంటారు కొంతమంది ఏదో సేవకుల ముందు మేము ఏదో గొప్పవారిగా మారిపోయామని అందరితో గుంపులో మేము కూడా కొంతమందిగా చేరిపోయి బాప్తిస్మాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. దేవుడు నిన్ను క్షమించాడా? నీ పాపం క్షమింపబడి ఉన్నదని నిజముగా నీవు హృదయపూర్వకంగా నీవు నమ్మావా? ఇదిగో యేసుక్రీస్తుని వెంబడించాలంటే హృదయపూర్వకంగా నీ పాపం అంతటిని, అది బహిరంగ పాపమైనా కావచ్చు, రహస్య పాపమైనా కావచ్చు, ఎవరు చూడలేట్లే అని నీవు చేసిన ప్రతి పాపాన్ని, నీ నోటితో చేసిన పాపాన్ని, నీ కంటితో చేసిన పాపాన్ని, నీ తలంపులతో చేసిన పాపాన్ని, నీ శరీరంతో చేసిన పాపము, నీ ప్రతి అవయవంతో చేసిన ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ఒప్పుకున్నట్లయితే అప్పుడు దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు. అట్టి పాప క్షమాపణ నిమిత్తము నీవు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. ఇదిగో వివాహం కోసం కాదు, ఉద్యోగం కోసమో, దేవుడు నా జీవితంలో ఏదైనా చేసేస్తాడని నేను బాప్తిస్మం తీసుకుంటే అని కంగారు పడిపోయో త్వరగానో చాలా మంది ఈ రోజుల్లో చేయకూడని పనులు చేస్తా ఉన్నారు. మారు మనసు లేకుండా నువ్వు బాప్తిస్మం తీసుకున్నా సరే అది పరిగణనలోకి తీసుకోబడదు. నీ పాపములు క్షమించబడకుండా నీవు బాప్తిస్మం తీసుకున్నా కూడా అది పరిగణనలోకి రాదు. కనుక ఈ రోజుల్లో అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా
బాప్తిస్మం అయితే పొందారో, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఏ విధంగా బాప్తిస్మం ఇచ్చారో అలాగనే మనము కూడా ఆ రీతిగానే బాప్తిస్మం తీసుకోవాలి. ఏమండి, ఈరోజు అనేక రకాల బాప్తిసాలు మనం చూస్తాం, ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క మాదిరిగా చేస్తా ఉన్నారు. కానీ ఏది వాక్యానికి ప్రామాణికంగా ఉందో, వాక్యం ఏదని మనతో చెప్తుందో అట్టి రీతిగానే మనము ఏమండి బాప్తిస్మం తీసుకోవాలి. ఇదిగో యేసు క్రీస్తు నామములో మనము బాప్తిస్మం తీసుకోవాలి. అందరి ఎదుట, మనుషులందరి ఎదుట నేను దేవుణ్ణి రక్షకుడిగా నేను అంగీకరించానని ఒప్పుకొని, ఇదిగో నా పాపాలంతని నన్ను క్షమించమని ప్రభువుని అడిగి ఆ తర్వాత మనము దేవుని సాక్షులుగా నిలబడతామని దేవునికి మాట ఇచ్చి మనము పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోవాలి. ఇదిగో మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకోవాలి. ఇవి రెండు విషయాలు. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం మిగతా రెండు విషయాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మరొక మాట ఏం చెప్పబడిందంటే అక్కడ, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఏమండి, మూడో సంగతి ఏంటంటే అప్పుడు మనం పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారని. క్రీస్తులోకి చేర్చబడాలంటే ముందు ఏమండి మనం చేయాల్సిన మొట్టమొదటి రెండు ప్రాథమిక కార్యాలు ఏంటంటే మారు మనస్సు, బాప్తిస్మము. మూడవదిగా అత్యంత విలువైనది ఏంటంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా మనము పొందాలి. ఈరోజు మొదటి రెండు క్రియలు చాలా మందిలో కనబడుతున్నాయి, కానీ పరిశుద్ధాత్మ అనుభవం ఈరోజు అనేక మందిలో లేదు. పరిశుద్ధాత్మ అంటే ఈరోజు చాలా మందికి కూడా తెలియదు. కొంతమంది హేళన చేసేవారు ఉన్నారు, కొంతమంది పరిశుద్ధాత్మ అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పబడుతున్న ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందాలి. ఇదిగో క్రీస్తు సంఘంలో చేర్చబడాలంటే, క్రీస్తు శరీరంలో అవయములుగా మనం జతపరచబడాలంటే పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే మనం జత చేయబడతాం. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇదిగో ఆది నుండి దేవుడు మనుషులతో మాట్లాడినప్పుడు తన ఆత్మ ద్వారానే మాట్లాడాడు కదా. అదిగో ఆనాడు ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరినప్పుడు మేఘము ఏమంటే వాళ్ళని వెంబడించాడు. అలాగే ఆ యొక్క పరిశుద్ధమైన గుడారంలో, ఆ పవిత్రమైన గుడారంలో ప్రభు ఎలాగ దిగొచ్చాడంటే ఆత్మరూపిగానే దిగివచ్చాడు. ఆత్మరూపిగానే వారితో మాట్లాడాడు. వారి దేవుని ఎప్పుడు కూడా ఎవరు చూడలేదు కనుక తను ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే మనుషులతో మాట్లాడుతూ ఉండాడు. ఇదిగో అది ఆది కాలంలో. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇదిగో తండ్రి ఏదైతే తనకు బోధించాడో, ఇదిగో తనకంటే తన తర్వాత ఆదరణకర్త అయిన ఒక వ్యక్తిని మనకు పంపిస్తున్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మనం అదే కాలంలో నడుస్తా ఉన్నాం. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి, మనతో ఉండి మనల్ని నడిపిస్తా ఉన్నాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ సహాయం మనం లేకపోతే ఇన్ని రోజులు మనం జీవితం అండి క్రీస్తుని మనం వెంబడించి ఉండేవాళ్ళం కాదు, ఎప్పుడు తోవ తప్పి నశించిపోయేవాళ్ళం. ఇదిగో పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఎవరు ప్రభుని చూడలేం, ఎవరు కూడా ప్రభుని మనం చేర్చబడలేం. ఇదిగో ఆ మధ్యాకాశంలో ప్రభువుని మనం ఎదుర్కోవాలంటే ఇక్కడున్న మన ఈ మృతతుల్యమైన శరీరము ఏమండి మహిమను ధరించుకొని పరిశుద్ధమైన దేవుని చేర్చబడాలి. అవునా? ప్రభు ఎవరు? ఏమండి యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు? ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసించే గొప్ప దేవుడు. ఎవరు సమీపింపరాని తేజస్సు అంటే గొప్ప మహిమతో నిండబడిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన. అట్టి పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఎదుర్కోవాలంటే దానికి సమరూపమైన మహిమ మనలో కూడా ప్రవేశించాలి. దానికి సమరూపమైన మహిమ మనలో ప్రవేశించాలంటే మనకి ఎవరి సహాయం కావాలంటే కేవలం పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మాత్రమే అట్టి మహిమను మనం పొందుకోగలుగుతాం. ఇదిగో మేఘంలోకి మనం ఎత్తుకునబడాలంటే, మేఘం ద్వారా మనం చేర్చబడాలంటే పరిశుద్ధాత్మ అనే సహాయం మనకు కావాలి. పరిశుద్ధాత్మ మనలో ఉండాలి, మనతో కూడా ఉండాలి. మన తలంపుల్లో, మన క్రియల్లో ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవునికి మనము ఆయనకి అప్పచెప్పుకున్నప్పుడు అప్పుడు మనం ఎక్కడ చేర్చబడతామండి? క్రీస్తులోనికి చేర్చబడతాం. క్రీస్తులోనికి చేర్చబడతాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏమండి మారు మనసు పొందిన ఒక వ్యక్తి, యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకున్న ఒక వ్యక్తి ఏమండి పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా పొందుకోవాలి. ఇది ప్రభువుని అడిగి మనం పొందుకోవాల్సిన వారమే ఉన్నాం. మన క్రియలను బట్టి, మన యొక్క తలంపులను బట్టి, మన యొక్క జీవితం యొక్క నడవడికను బట్టి దేవుడు మనకు సహాయం అనుగ్రహిస్తాడు. ఇదిగో పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ప్రతి విషయంలో కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. మీరు చాలాసార్లు అనుభవంలో ఉండొచ్చు. ఏదైనా ఒక అపవిత్రమైన తలంపు కానీ, అపవిత్రమైన కార్యం చేయాలని వీళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇమీడియట్ గా మీతో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. ఇది చాలా తప్పు, మీరు ఇలా నడవకూడదు, మీరు అక్కడికి వెళ్ళకూడదు, మీరు అది చూడకూడదు, మీరు ఇది వినకూడదు అనే విషయాలు ఇదిగో లోపల నుంచి ఒక వ్యక్తి మీతో మాట్లాడుతూ ఉంటారు. మీరు చాలాసార్లు విన్నారు కదా. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు ఒకసారి తన దగ్గరికి వచ్చిన వారందరికీ అదే ఆ మాట చదివాం కదా.
ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ ఇది చెందుతుందంట. ఏది? పరిశుద్ధాత్మ అనే వరము. ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరినైతే ప్రభు తను పిలుచుకున్నాడో అట్టి వారందరికీ కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఇదిగో వారందరూ కూడా పరిశుద్ధతలో జీవించాలని, యుగ యుగాలు తనతో కూడా నిత్యము బ్రతకాలంటే ఇహలోకంలో మనము ఈ కొద్ది కాలము పరిశుద్ధతగా జీవించాలి. పరిశుద్ధతకు ప్రాముఖ్యతనిచ్చి జీవించాలి. ఏదో మనము మారుమనసు పొందాము, బాప్తిస్మం చేసుకున్నామని మరలా పడిపోయే ఛాన్సులు చాలా ఉంటాయి కదా. అపవాది వాడి సమయం కొద్దిగా అని తెలుసుకున్నంట విర్రవీగుతా ఉన్నాడు. ఎవరిని మృంగుదనా అని చూస్తా ఉన్నాడు. నీలో గనక పరిశుద్ధాత్మ లేకపోతే, నీలో పరిశుద్ధాత్మ సహాయం నీకు లేకపోతే నువ్వు పడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటి అంటే, ఇదిగో పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని పొందుకోవాలి. ఆఖరిగా కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే, ఆ 40వ వచనంలో, ఇంకనూ అనేకమైన విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించును. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది ఏంటి అంటే మారు మనస్సు అనుభవం, రెండవది బాప్తిస్మ కార్యక్రమము, మూడవది పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకోవాలి. ఈ 3 పొందుకున్న మనము ఎలాగూ జీవించాలంటే, ఈ మూర్ఖులైన ఈ తరము వారికి వేరే జీవించి మీరు రక్షణ పొందండి అని. ఈ 3 విషయాలు చేసినాక మనము చేయవలసిన మరొక విషయం ఏంటంటే, ఏమండి, ఈ యొక్క మూర్ఖపు తరానికి వేరే జీవించాలి. ఈ లోకానికి వేరుగా, ఏమండి, దేవుణ్ణి వెంబడిస్తున్న వాళ్ళే అనేకులు ఈరోజు ఏమండి ఆచారబద్ధంగా వేషధారణగా జీవించే వాళ్ళు ఉన్నారు. ఈరోజు అనేకులు దేవుని యొక్క ముసుగులో, పరిశుద్ధాత్మ అనే ముసుగులో, ఏమండి బాప్తిస్మం తీసుకున్నామని ముసుగులో మందిరాలకు వెళ్తూనే అనేక చోట్ల పరిచర్యలు చేస్తానే ఇదిగో దేవునికి అయిష్టమైన కార్యాలను చేసేవారుగా ఉన్నారు. అట్టి వారికి వేరే మనల్ని జీవించాలని దేవుడి వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది. మూర్ఖులకు ఈ తరం వారికి ఇదిగో దేవుని వెంబడిస్తారు కానీ ఇంకా అబద్ధాలు మానరు. వీళ్ళు మారు మనసుగా లేదు. ఇదిగో దేవుని వెంబడిస్తారు కానీ, దేవుని సన్నిధిలో పాటలు పాడతారు కానీ నిజమైన మారు మనసు అనుభవం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రామాణికంగా వీరు చేసుకోరు. వీరి సొంత ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, వీరి సొంత నడవడిక ఏదైతే ఉందో అది ఇంకా మారదు. ఇదిగో ఇటు వారిలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా పనిచేయడు. ఏమండి, వీరు ఇంకనూ లోక సంబంధమైన కార్యాలను చేస్తూ, లోక సంబంధమైన తలంపులను కలిగి ఉంటూ, లోక సంబంధమైన అనేక పారంపర్యాలను కలిగి ఉంటూ ఇహలోకంలో జీవిస్తూనే ఇదిగో దేవుడు అంటారు కదా, ఈ లోకంతో స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురా అని దేవుడు చెప్తున్నా కూడా ఈ లోకంలో పాపంతో స్నేహం చేసేవారుగా ఉన్నారు. పాపం చేసే మనుషులతో స్నేహం చేసేవారుగా ఉంటున్నారు. ఇదిగో అబద్ధ క్రియలు చేసేవారితో స్నేహం చేసేవారుగా అనేకులు ఉంటున్నారు. ఇదిగో నిజమును అబద్ధమును నిజంగా మార్చే అనేక మంది ఈ రోజుల్లో ఉన్నారు. అట్టి వారుగా నీవు ఉన్నావా? నీ మనసుని ఒకసారి పరిశీలించుకో. దేవుని సన్నిధిలో దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలంటే ఈ మూర్ఖులకు తరం వారికి మనం వేరే జీవించాలి. ఎలాగ జీవించాలి? ఈ మూర్ఖులకు తరం వారికి వేరే, మీరు అప్పుడు మాత్రమే నిజమైన రక్షణ పొందుతారని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. ఇదిగో మూర్ఖులు ఎన్నిసార్లు చెప్పినా కూడా లోబడంలోని ప్రజలు, ఇదిగో వీరు లోబడంలోని ప్రజలను అనేక సార్లు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను గద్దించాడు. గల కారణం ఏంటి అంటే, ఇదిగో వారు ఇంకనూ ఐగుప్తుల నుంచి ఆ ఆలోచనలు వారిలో ఉన్నాయి. ఐగుప్తు యొక్క మాటలే వారు అనుసరిస్తా ఉన్నారు. ఇదిగో ఐగుప్తు యొక్క జీవితాన్ని వారు తలంచుకుంటా ఉన్నారు. కానీ ఇదిగో దేవుడు మమ్మల్ని ఇప్పుడు కనానుకు తీసుకువెళ్ళబోతా ఉన్నాడు. ఇదిగో నిత్య నూతనమైన దేశంలో మమ్మల్ని ప్రవేశపెట్టబోతా ఉన్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో దేవుడు మమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడని అట్టి మాటలు మర్చిపోయి, ఐగుప్తులో ఉన్నప్పుడు ఇదిగో మాకు తినడానికి కుదవలేదు, ఐగుప్తులో ఉండడానికి మాకు అప్పుడు అవి ఉన్నాయి, ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు ఇవి ఉన్నాయని ఐగుప్తునే తలంచుకుంటున్నారు. కానీ అట్టి తరం వారు, అట్టి మూర్ఖపు తరం వారికి, ఐగుప్తులైన మూర్ఖపు తరం వారికి వేరే వారు జీవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మనం అందుకనే ప్రభు మనతో ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మనం జ్ఞాపకం చేసే మాట ఏంటి అంటే, ఏమండి, మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరే రక్షణ పొందండి. ఎప్పుడైతే వేరవుతామో, ఎప్పుడైతే ఈ తరము నుంచి మనం వేరుగా జీవిస్తామో అప్పుడే మనకి నిజమైన రక్షణ మనకు దొరుకుతుంది. మీకు పొట్టి జక్కయ్య గురించి అందరికీ తెలుసు కదా. పొట్టి జక్కయ్య ఎంతగానో ధనవంతుడైన ఒక వ్యక్తి. తనకు ఆస్తి లేదంటే ఆస్తి ఉంది, ఏమంటే పదవి లేదంటే మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తా ఉన్నాడు. అయితే ఒకానొకప్పుడు జక్కయ్య ఏం చేశాడు అంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మార్గంలో వస్తున్నాడని తెలుసుకొని ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చుంటాడు. ఇదిగో మనం జక్కయ్య గారిని మనం లోతుగా మనం పరిశీలిస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో తెలుసుకోవాలని జక్కయ్య గారి మనసులో ఒక ఆలోచన కలిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో తెలుసుకోవాలని జక్కయ్య గారి మనసులో ఒక ఆలోచన కలిగింది. ఇదేంటి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి జక్కయ్య గారికి తెలియదా? తెలుసు. ఏమని తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు రోగులను స్వస్థపరుస్తున్నాడని తెలుసు.
యేసుక్రీస్తు ప్రభువారు దయ్యములను వెళ్ళగొడుతున్నాడని తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అనేకమైన విడుదల కార్యాలు, స్వస్థతలు జరుగుతున్నాయని తెలుసు. అనేక మందిని ఆశీర్వదిస్తున్నాడని తెలుసు. అయితే ఇంకేమి తెలుసుకోవాలనుకున్నాడు జక్కయ్య గారు? ఏమండి, అసలు యేసు అంటే ఎవరో తెలుసుకోవాలని జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడట. ఇదిగో తన మనసులో ఒక ఆశ ఉంది. ఏమని తెలుసా? ఈ లోకంలో అనేకులు యేసుక్రీస్తుని తెలుసుకున్నట్లుగా నేను తెలుసుకోవాలని అనుకోవట్లేదు. ఈ లోకంలో అనేకులు వెంబడిస్తున్నగా నేను వెంబడించకూడదు. అసలు యేసుక్రీస్తు ఎవరో, నిజముగా ఆయన యొక్క గుణాతి లక్షణాలు ఏంటి, ఆయనలో ఉన్న ఇదిగో ఆ పరిశుద్ధత యొక్క విలువ ఏంటి, ఆయనలో ఉన్న ఆ గొప్పతనం ఏంటో నిజముగా నేను తెలుసుకోవాలి. ఈ లోకంలో వెంబడిస్తున్న మనుషుల వల్ల నేను వెంబడించకూడదు. ఇదిగో ఈ మూర్ఖపరైన తరం వారు వెంబడిస్తున్న నేను ఆయన వెంబడించకూడదు. నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవునికి కనపడాలనే ఆశ కలిగి జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు. ఎప్పుడైతే జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడో తన యొక్క ఆసక్తిని ప్రభువు అక్కడికి రాకముందే ఆయన చూచాడు కదా. ఇదిగో ప్రభువారు ఎప్పుడైతే ఆ చెట్టు కిందకి వచ్చాడో, ఇదిగో కన్నులెత్తి జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది. ఇదిగో అక్కడ చాలా మంది అనేకమైన జనాంగము యేసుక్రీస్తు ప్రభువారి చుట్టూ ఉన్నారు. ఎన్నో రోజుల నుంచి దేవుడిని వెంబడిస్తున్న వారు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ దేవుడు చేసిన 3.5 సంవత్సరాల ఆ యొక్క సేవలో ప్రభుని వెంబడించిన వారు అనేకులు ఉన్నారు. కానీ ఏ రోజు కూడా ప్రభువారు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ప్రభువారు ఎవరితో కూడా చెప్పలేదు. గల కారణం ఏంటంటే, ఇదిగో అందరూ వెంబడిస్తున్నట్టే వాళ్ళు కూడా వెంబడించారు. ఇదిగో స్వస్థత కావాలని వెంబడించారు కొంతమంది, ఆశీర్వాదం కావాలని వెంబడించారు కొంతమంది, ఆహారం కోసం వెంబడించారు కొంతమంది, స్వస్థత కోసం వెంబడించారు కొంతమంది, ఏమండి దయ్యాల నుంచి వెళ్ళగొట్టబడాలని, విడుదల పొందాలని అనేక మంది వెంబడించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలుసుకొని వెంబడించిన వాడు నిజమైన జక్కయ్య. ఈరోజు అట్టి అనుభవంలో మనం ఉండాలి. ఎప్పుడైతే జక్కయ్య యొక్క ఆసక్తిని ప్రభు చూచాడో తన ఇంటికి జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. వెళ్ళటంతో ఎప్పుడైతే ప్రభువారు జక్కయ్య ఇంటికి వెళ్ళాడో జక్కయ్య మనసులో ఒక నూతనమైన మారు మనసు అనుభవం కలిగింది. ఏమన్నా తెలుసా? అయ్యా, ఇప్పుడు వరకు నేను పాపంలో బ్రతికాను, ఇప్పుడు వరకు నేను ఇదిగో అందరి దగ్గర పన్ను వసూలు చేసేవాడిని, కానీ 4 నేను వసూలు చేశాను. ఇదిగో అన్యాయంగా ఇతరుల దగ్గర నుంచి నేను తీసుకున్నాను. నేను ఇప్పుడే ఈ క్షణమే నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం తీసుకున్నానో వారికి 4 చెల్లిస్తానని తన యొక్క మనసును జక్కయ్య గారు మార్చుకున్నాడు. అదే నిజమైన మారు మనసు అనుభవం. అట్టి మారు మనసు అనుభవం నీలో నాలో ఉందో లేదో ఈ సమయంలో మనం పరిశీలించుకోవాలి. ఎప్పుడైతే నిజమైన మారు మనసు అనుభవం కలిగిందో, ఇదిగో ఎప్పుడైతే నేను నా యొక్క పాపాన్ని ఒప్పుకున్నాడో దేవుని దగ్గర, ఇదిగో ఆయనకి పాప క్షమాపణ దొరికింది. అప్పుడు ప్రభు ఒక మాట అంటున్నాడు కదా, ఇదిగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. అవునా? ఏం చెప్పాడు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని. ఎప్పుడైతే జక్కయ్య గారు మారు మనసు పొందాడో, ఎప్పుడైతే పాప క్షమాపణితం ప్రభువుని వేడుకున్నాడో, ప్రభు ఒక మాట చెప్పాడు కదా, ఇదిగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రభు ఇక్కడ అదే మాట మనతో చెప్తున్నాడు. ఈ మూర్ఖులకు, ఈ తరం వారికి మీరు వేరే రక్షణ పొందుడని. ఆ మాట మళ్ళీ చదవం చూడండి. లూకాసు వార్త 2:41 మీరు మూర్ఖులకు, ఈ తరం వారికి వేరే రక్షణ పొందాలంట. అందరూ రక్షణ పొందినట్లు ఇదిగో మూర్ఖులు రక్షణ పొందుతారు, కానీ ఇదిగో వారి రక్షణ వాల్యూ లేదు, విలువ లేదు. మూర్ఖులకు, ఈ తరం వారికి వేరే మనం రక్షణ పొందాలి. ఏమండి, ఇదిగో అప్పుడే దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలను చేయడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే జక్కయ్య రక్షణ పొందాడో అప్పుడు దేవుడు ఒక మంచి మాట చెప్పాడు. చూడండి, ఆ మాట మనం చదివితే, మీరు జక్కయ్య గురించి ఆ మాట చదివితే, ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే అని ఒక మాట ఉంటది. ఆ మాట నేను చదివిస్తాను చూడండి. లూకా రాసిన సువార్త దేవుడు ఏం చెప్పాడో, ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఖచ్చితంగా మన యొక్క జీవితాలని మార్పు కలగజేసే దేవుడు. మనం ఎప్పుడైతే ఈ మూర్ఖపు తరం వారికి వేరే చేస్తామో అప్పుడే మనకి నిజమైన రక్షణ దొరుకుతుందండి. నిజమైన రక్షణ ఎవరి వద్ద దొరుకుతుందండి? యెహోవా యొద్దనే దొరుకుతుందని యోనా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. నిజమైన రక్షణ ఎవరి దగ్గర దొరుకుతుంది? యెహోవా యొద్దనే దొరుకుతుంది. చూడండి, అపోస్తల లూకా రాసిన సువార్త 19వ అధ్యాయంలో ఆ యొక్క 8వ వచనం చదువుదాం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము బేదలకు ఇచ్చున్నాను. నేను ఎవని యొద్దనైనా అన్యాయంగా దేనిని తీసుకుని వెళ్ళా అతనికి 4 మరలా చెల్లిద్దని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ మాటలు వింటున్న మనము, ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే. ఎక్కడ చేర్చబడ్డప్పుడు జక్కయ్య? అబ్రహాము గారి యొక్క
వారసుడిగా చేయబడ్డాడు. ఇదే నిజముగా మనం క్రీస్తులో చేర్చబడడం అంటే. ఇదిగో ఆనాడు పేతురు ప్రసంగిస్తున్నప్పుడు 3,000 మంది ఇంచుమించు ఎక్కడ చేర్చబడ్డారు అంటే ఇదిగో క్రీస్తులో చేర్చబడ్డారు. ఇది ఎవరైతే నిజముగా రక్షణ పొందుతారు, ఎవరైతే మారు మనసు అనుభవం పొంది బాప్తిస్మం నిమిత్తము ఇదిగో పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ఇదిగో పరిశుద్ధాత్మ అనే వరం పొందుకొని ఎప్పుడైతే నిజముగా ఈ మూర్ఖులకు తరం వారికి వేరే రక్షణ పొందుతారో అట్టి వారందరూ ఎక్కడ చేర్చబడతారు అంటే ఎక్కడ చేర్చబడతారు? క్రీస్తులో చేర్చబడతారు. మనము కూడా అబ్రహాము వారసులమే అని ప్రభు మనతో కూడా పలుకుతారు. ఇతరులను అబ్రహాము కుమారుడి, ఈమెను అబ్రహాము కుమార్తె అని ప్రభు మనతో కూడా ఎప్పుడు చెప్తారంటే ఆ మాట కూడా మనం చదువుతాం. చూడండి అపోస్తల కార్యం 2వ వచనంలో 2వ అధ్యాయంలో 42వ వచనం, వీరు అపోస్తలుల 41వ వచనం, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడింది కదా. అతని వాక్యము అంగీకరించిన వారు దేన్ని అంగీకరించాలో తెలుసా? వాక్యాన్ని అంగీకరించాలి. మీరు వాక్యాన్ని అంగీకరిస్తున్నారా? ప్రభు ఏ మాట అయితే సెలవిస్తున్నాడో ఏమండి, వాక్యంలో ఉన్న దేవుడు అనేక మంది చెప్పాడు, వాక్యంలో ఒక పుల్లైనను సున్నాయనను తప్పిపోదు, వాక్యం ఎప్పటికీ నిరర్ధకము కానేరదు. ప్రభు ఏ మాట అయితే మనతో చెప్పాడో ఆ మాట ఖచ్చితంగా నిజము. కనుక వాక్యమును మనం అంగీకరించాలి. కేవలం విని వెళ్ళిపోవడం కాదు. ఇదిగో చాలా మంది ఇలాగే చెప్తారులే, ఎంతో మంది చెప్తారు, ఇదిగో వాళ్ళు పాటించడనే ఉంటారు కదా. ఈరోజు చాలా మంది కూడా వాక్యాన్ని బోధించేవారు పాటించలేని వారుగా ఉంటున్నారు. వాక్యాన్ని చెప్పేవారు కూడా వాక్యానుసారంగా జీవించలేని వారుగా ఉంటున్నారు. ఇదిగో నిలబడి చెప్పే నేనైనా వింటున్న నీవైనా కూడా ఇదిగో వాక్యాన్ని మనం అంగీకరించాలి ఖచ్చితంగా. ఇదిగో వాక్యం అంట 2 అంచుల వాడిగల ఖడ్గము, అది చెప్పేవాడిని కోసిద్ది, వినేవాడిని కూడా కోసే శక్తి వాక్యానికి ఒక్కడానికి ఉంది. కనుక ఈ రోజుల్లో దేవుని వెంబడిస్తున్న మనము ఇదిగో నువ్వు నిజముగా క్రీస్తులో చేర్చబడాలంటే, ఆ మహిమ సంఘములో ఎత్తబడే సంఘములో ఆ యొక్క గుంపులో నువ్వు నేను ఉండాలంటే మనం చేయవలసిన కార్యం ఏంటో తెలుసా? నిజమైన మారు మనసు అనుభవం పొందాలి. 2వదిగా పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకోవాలి. 3వదిగా పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకోవాలి. 4వదిగా ఈ మూర్ఖులకు ఈ తరం వారికి వేరే జీవించి ఏమండి వాక్యాన్ని అంగీకరించి దేవుని యొక్క నిజమైన రక్షణను మనమందరూ కూడా పొందుకోవాల్సిన వారే ఉన్నాము. ఎప్పుడైతే మనము నిజమైన రక్షణ పొందుకుంటామో అప్పుడు మనము క్రీస్తులో చేర్చబడతాము, అపోస్తులతో గుంపుతో చేర్చబడతాము, క్రీస్తు సహదాసులతో కూడా మనం చేర్చబడతాము, ఆ యొక్క వధువు సంఘంలో కూడా మనమందరం చేర్చబడతాం. కనుక ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో నిత్యము ఆయన్ని వెంబడిస్తూ ఇదిగో ఏమైతే ప్రభు చెప్పాడో, ఏదైతే వాక్యము బోధిస్తుందో అట్టి వాక్యాన్ని మీరు అంగీకరించి ఒక నిత్య నూతనమైన ఆశీర్వాదాన్ని పొందుకొని మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో ఆయనతో పాటు ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఇదిగో ఆ వధువు సంఘంగా మనమందరం కూడా చేర్చబడాలని ప్రభు యొక్క ఆశ. ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొకసారి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈ దినాన మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి.